నమస్కారం. నేడు వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి సందర్భంగా మా నాన్నగారికి నివాళులు అర్పించడానికి వచ్చాను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు ఆయన జయంతి ఘనంగా జరుపుకుంటున్నారు. రంగా గారు చూపించిన మార్గం, ఆయన సేవాభావం, ఆయన నాయకత్వం, ఆయన త్యాగాన్ని గుర్తుంచుకుని నేటికి ఆయన్ని నాయకుడిగా ఒక ఆత్మ బంధువులా పూజిస్తారు ఆయన అభిమానులు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 10 పైన విగ్రహావిష్కరణ ఉంది. ఆయన చనిపోయి ఇన్నేళ్ళైనా ఆయన విగ్రహాలని ఆవిష్కరిస్తున్నారు అంటే ఆయన మీద ప్రేమ ఎంత మాత్రం తరగలేదని చెప్పి ఆయన అభిమానులు గుండె చించుకుని జనాలకు చెప్తున్నారు. ఆ ప్రేమకి అభిమానానికి నా శిరస్సు వంచి దండం పెడుతున్నాను. గతంలో మేము రంగా గారి పేరు జిల్లాకి పెట్టమని అడిగాము. ఇవాళ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మళ్ళీ అడుగుతున్నాము రంగా గారి పేరు జిల్లాకి పెట్టమని. అలాగే రంగా గారి అభిమానులకి ఇంకో కోరిక కూడా ఉంది. ఆయన చనిపోయి ఇన్నేళ్ళైనా ఒక స్మారక ఘాట్ అనేది లేదు. పెద్ద పెద్ద నాయకులకి స్మారక ఘాట్ ఉంది, కానీ రంగా గారు చనిపోయిన ఇప్పుడు దాకా ఒక స్మారక ఘాట్ అనేది స్థాపించలేదు. రంగా గారి అంత్యక్రియలు కృష్ణానదిలో చేశారు. ఆ కృష్ణానది గట్టున ఒక స్మారక ఘాట్ స్థాపించాలని చెప్పి కోరుతున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు బహిరంగంగా రంగా గారు అంటే అభిమానం ఉందని చెప్పి అన్నారు. ఇవాళ ఆయన అధికారంలో ఉన్నారు, ఆయన చేస్తారనే నమ్మకం మాకు ఉంది. నేను త్వరలోనే మా రాధారంగా మిత్రమండలి సభ్యులతో పాటు వెళ్ళి ఆయనకు ఒక రిప్రజెంటేటివ్ లెటర్ ఇస్తాము. స్మారక ఘాట్ గురించి, అలాగే జిల్లా గురించి కూడా రిప్రజెంటేటివ్ లెటర్ ఇస్తాము. మాతో కోఆపరేట్ చేస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారు. నేడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి. ఈ సందర్భంగా రంగా గారి అభిమానులు కృష్ణలంకలో చాలా ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు చేస్తున్నారు. వాళ్ళతో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి అభిమాని సర్వశక్తుల ప్రయత్నం చేస్తాము. మా ప్రాణం కూడా ఇస్తాము. ప్రజల కోసమే ఆయన జీవితం అర్పించారు. అదే ఆయన అభిమానులకు చెప్తున్నాను, అదే దిశగా వెళ్ళండి. ప్రజాసేవ కోసం, మంచి కోసం పాటుపడండి. ఆయన అభిమానులని చెప్పి గర్వంగా చెప్పుకోండి. ఇదే నేను వాళ్ళకి ఇచ్చే సందేశం. అలాగే ఇవాళ కృష్ణలంక అభిమానులందరూ ఇంత బ్రహ్మాండంగా చేసినందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మా రాధారంగా మిత్రమండలి రంగా గారి ఆశయాల్ని ముందు తీసుకెళ్తాము. పేద బడుగు బలహీన వర్గాల కోసం తప్పకుండా ప్రతి ప్రయత్నం చేస్తాం, ప్రతి పోరాటం చేస్తాము. ఇది మా ఆన. రాబోయే రోజుల్లో అని కదమ్మా, రాధారంగా మిత్రమండలి గతంలో కూడా చాలాసార్లు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. చాలాసార్లు జస్టిస్ కోసం అని ఫైట్ చేశారు. ఇవాళ వాళ్ళకు ఒక నాయకత్వం దొరికింది. ఆ నాయకత్వంతో ముందుకెళ్తున్నారు. ఇంకా మంచి పనులు చేస్తారు, ఎన్నో పనులు చేస్తారు. సోషల్ సర్వీస్ అనే కాదు, ఎక్కడైనా అన్యాయం జరిగితే దానికి వాయిస్ ఇస్తాము, దానికోసం పోరాడతాము. అది మా ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్కి ఏ పార్టీతో సంబంధం లేదు. అది నేను పదే చెప్తున్నాను. ఆర్గనైజేషన్కి ఏ పార్టీతో సంబంధం లేదు. అన్ని పార్టీల వాళ్ళు మా దగ్గర ఉన్నారు, రావచ్చు ఫ్యూచర్లో కూడా. ఒక పార్టీకి దయచేసి ఒక రంగు అనేది పూయకండి. కులానికి కూడా లేకపోతే ఒక మతానికి కూడా ఒక రంగు అనేది పూయొద్దు. అందరూ అన్ని కులాలు, మతాలు, అన్ని పార్టీల వాళ్ళు మా రాధారంగా మిత్రమండలిలో ఉన్నారు. రంగా గారి ఆశయాల కోసం అని చెప్పి మేము ప్రయత్నిస్తున్నాము. దీనికోసం రంగా గారి ఆశీస్సులు మాతో ఉంటాయని చెప్పి మాకు నమ్మకం ఉంది. ఆయన ఆశయాలను ముందు తీసుకెళ్లే ప్రతి వాడు, ప్రతి ఒక్కళ్ళు నిజమైన అభిమాని. ఆయన కోసం, ఆయన చేసినట్టే ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం సహాయం చేయండి అని చెప్పి నేను కోరుతున్నాను. అదే ఆయన ఆశయం. అదే ఆయనకి మనం నిజమైన భక్తి నిరూపించుకోగలం. నమస్కారం. నేడు వంగవీటి మోహన్ రంగా గారి
79వ జయంతి సందర్భంగా మా నాన్నగారికి నివాళులు అర్పించడానికి వచ్చాను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు ఆయన జయంతి ఘనంగా జరుపుకుంటున్నారు. రంగా గారు చూపించిన మార్గం, ఆయన సేవాభావం, ఆయన నాయకత్వం, ఆయన త్యాగాన్ని గుర్తుంచుకుని నేటికి ఆయన్ని నాయకుడిగా ఒక ఆత్మ బంధువులా పూజిస్తారు ఆయన అభిమానులు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 10 పైన విగ్రహావిష్కరణ ఉంది. ఆయన చనిపోయి ఇన్నేళ్లైనా ఆయన విగ్రహాలని ఆవిష్కరిస్తున్నారు అంటే ఆయన మీద ప్రేమ ఎంత మాత్రం తరగలేదని చెప్పి ఆయన అభిమానులు గుండె చించుకుని జనాలకు చెప్తున్నారు. ఆ ప్రేమకి అభిమానానికి నా శిరస్సు వంచి దండం పెడుతున్నాను. గతంలో మేము రంగా గారి పేరు జిల్లాకి పెట్టమని అడిగాము. ఇవాళ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మళ్ళీ అడుగుతున్నాము రంగా గారి పేరు జిల్లాకి పెట్టమని. అలాగే రంగా గారి అభిమానులకి ఇంకో కోరిక కూడా ఉంది. ఆయన చనిపోయి ఇన్నేళ్ళైనా ఒక స్మారక ఘాట్ అనేది లేదు. పెద్ద పెద్ద నాయకులకి స్మారక ఘాట్ ఉంది, కానీ రంగా గారు చనిపోయిన ఇప్పుడు దాకా ఒక స్మారక ఘాట్ అనేది స్థాపించలేదు. రంగా గారి అంత్యక్రియలు కృష్ణానదిలో చేశారు. ఆ కృష్ణానది గట్టున ఒక స్మారక ఘాట్ స్థాపించాలని చెప్పి కోరుతున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు బహిరంగంగా రంగా గారు అంటే అభిమానం ఉందని చెప్పి అన్నారు. ఇవాళ ఆయన అధికారంలో ఉన్నారు, ఆయన చేస్తారనే నమ్మకం మాకు ఉంది. నేను త్వరలోనే మా రాధారంగా మిత్రమండలి సభ్యులతో పాటు వెళ్ళి ఆయనకు ఒక రిప్రజెంటేటివ్ లెటర్ ఇస్తాము. స్మారక ఘాట్ గురించి, అలాగే జిల్లా గురించి కూడా రిప్రజెంటేటివ్ లెటర్ ఇస్తాము. మాతో కోఆపరేట్ చేస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారు. నేడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి. ఈ సందర్భంగా రంగా గారి అభిమానులు కృష్ణలంకలో చాలా ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు చేస్తున్నారు. వాళ్ళతో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి అభిమాని సర్వశక్తుల ప్రయత్నం చేస్తాము. మా ప్రాణం కూడా ఇస్తాము. ప్రజల కోసమే ఆయన జీవితం అర్పించారు. అదే ఆయన అభిమానులకు చెప్తున్నాను, అదే దిశగా వెళ్ళండి. ప్రజాసేవ కోసం, మంచి కోసం పాటుపడండి. ఆయన అభిమానులని చెప్పి గర్వంగా చెప్పుకోండి. ఇదే నేను వాళ్ళకి ఇచ్చే సందేశం. అలాగే ఇవాళ కృష్ణలంక అభిమానులందరూ ఇంత బ్రహ్మాండంగా చేసినందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మా రాధారంగా మిత్రమండలి రంగా గారి ఆశయాల్ని ముందు తీసుకెళ్తాము. పేద బడుగు బలహీన వర్గాల కోసం తప్పకుండా ప్రతి ప్రయత్నం చేస్తాం, ప్రతి పోరాటం చేస్తాము. ఇది మా ఆన. రాబోయే రోజుల్లో అని కదమ్మా, రాధారంగా మిత్రమండలి గతంలో కూడా చాలాసార్లు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. చాలాసార్లు జస్టిస్ కోసం అని ఫైట్ చేశారు. ఇవాళ వాళ్ళకు ఒక నాయకత్వం దొరికింది. ఆ నాయకత్వంతో ముందుకెళ్తున్నారు. ఇంకా మంచి పనులు చేస్తారు, ఎన్నో పనులు చేస్తారు. సోషల్ సర్వీస్ అనే కాదు, ఎక్కడైనా అన్యాయం జరిగితే దానికి వాయిస్ ఇస్తాము, దానికోసం పోరాడతాము. అది మా ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్కి ఏ పార్టీతో సంబంధం లేదు. అది నేను పదే చెప్తున్నాను. ఆర్గనైజేషన్కి ఏ పార్టీతో సంబంధం లేదు. అన్ని పార్టీల వాళ్ళు మా దగ్గర ఉన్నారు, రావచ్చు ఫ్యూచర్లో కూడా. ఒక పార్టీకి దయచేసి ఒక రంగు అనేది పూయకండి. కులానికి కూడా లేకపోతే ఒక మతానికి కూడా ఒక రంగు అనేది పూయొద్దు. అందరూ అన్ని కులాలు, మతాలు, అన్ని పార్టీల వాళ్ళు మా రాధారంగా మిత్రమండలిలో ఉన్నారు. రంగా గారి ఆశయాల కోసం అని చెప్పి మేము ప్రయత్నిస్తున్నాము. దీనికోసం రంగా గారి ఆశీస్సులు మాతో ఉంటాయని చెప్పి మాకు నమ్మకం ఉంది. ఆయన ఆశయాలను ముందు తీసుకెళ్లే ప్రతి వాడు, ప్రతి ఒక్కళ్ళు నిజమైన అభిమాని. ఆయన కోసం, ఆయన చేసినట్టే ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం సహాయం చేయండి అని చెప్పి నేను కోరుతున్నాను. అదే ఆయన ఆశయం. అదే ఆయనకి మనం నిజమైన భక్తి నిరూపించుకోగలం.